ఈరోజు కాంగ్రెస్ పార్టీ పార్లమెంటులో 40 సీట్లు ఉన్నాయి. వచ్చే ఎలక్షన్స్ లో 40 సీట్లలో సగం సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి రావు. కర్ణాటకలో అధికారంలో ఉంది. కర్ణాటకలో 90% సీట్లు పార్లమెంట్ సీట్లు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీజేపీలో ఉంటాయి. తెలంగాణలో 17కు 17 సీట్లు భారతీయ జనతా పార్టీ గెలవడం కోసం సవాల్ చేస్తా ఉన్నాము. తిరుగుతా ఉన్నాం, యాత్రల పేరుతో గ్రామ గ్రామాలు తిరుగుతా ఉన్నాం, ప్రజలను చైతన్యం చేస్తా ఉన్నాం, సంఘటితం చేస్తా ఉన్నాం. కాబట్టి వచ్చేటువంటి ఎన్నికల్లో అవి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎన్నికలు కావు. వచ్చేటువంటి ఎన్నికల్లో బీఆర్ఎస్ కి సంబంధించిన ఎన్నికలు కావు. వచ్చేటువంటి ఎన్నికల్లో దేశ ప్రజలకు సంబంధించిన ఎన్నికలు. వచ్చేటువంటి ఎన్నికల్లో దేశ సమగ్రతకు సంబంధించిన ఎన్నికలు. వచ్చేటువంటి ఎన్నికల్లో దేశ భద్రతకు సంబంధించిన ఎన్నికలు. వచ్చేటువంటి ఎన్నికల్లో రైతులకు సంబంధించిన ఎన్నికలు, రైతు కూలీలకు సంబంధించిన ఎన్నికలు. వచ్చేటువంటి ఎన్నికల్లో యువకులకు సంబంధించిన ఎన్నికలు, మన పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికలు. అందుకే మీ అందరినీ కోరుతాను, వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఏప్రిల్ మొదటి వారంలో జరిగిన ఎన్నికల్లో తెలంగాణ నుంచి కూడా 17కు 17 సీట్లు గెలవాలి. ఓల్డ్ సిటీ ఉన్నటువంటి ఎంఎంఏ అసదుద్దీన్ కూడా ఈసారి ఓడబోతున్నాడని వస్తున్నాడు. భారతీయ జనతా పార్టీ ఓడిస్తుంది.